తెలుగు మ్యాట్రిమోనీలో లెక్కలేనన్ని చాయిస్లు ఉన్నాయి. లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. ఇంతకన్నా ఏం కావాలి? తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంతకుముందు కృష్ణయ్య గారు చెప్పినట్టు, మా కళాకారు సోదరుడు చెప్పినట్టు, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఈరోజు అందుకే ఈరోజు కేసీఆర్ కానీ రాహుల్ గాంధీ కానీ ఎప్పుడు కూడా ఒకరినొకరు విమర్శించుకోరు. రాహుల్ గాంధీ ఎప్పుడు కేసీఆర్ని విమర్శించాడు, రేవంత్ రెడ్డికి అప్పగించాడు పని. ఎందుకంటే రాహుల్ గాంధీకి కేసీఆర్కి అండర్స్టాండింగ్ ఉన్నది. ఈరోజు కాకపోయినా రేపైనా వీళ్ళందరూ మా దగ్గరికే వస్తారు, మా కండనగా ఉంటారనేటువంటి ఆలోచన ఈరోజు రాహుల్ గాంధీకి ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి మార్పు రావాలంటే మరి ఈసారి గత 2 సంవత్సరాలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఈ రాష్ట్రంలో మార్పు ఏమొచ్చిందని అడుగుతా ఉన్నాను. అవినీతిలో మార్పు వచ్చిందా? నీతివంతమైనటువంటి పాలనలో మార్పు వచ్చిందా? అసభ్యతమైనటువంటి మాటల్లో మార్పు వచ్చిందా? భూ అమ్మకాలలో మార్పు వచ్చిందా? ప్రజలను మోసం చేయడంలో మార్పు వచ్చిందా? ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టడంలో మార్పు వచ్చిందా? దేంట్లో వచ్చిందో ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి, రేవంత్ రెడ్డి చెప్పాలి. ఈ రాష్ట్రంలో మార్పు రాలే, ఒక జెండా మాత్రమే మారింది, ముఖ్యమంత్రి మార్పు మారాడు తప్ప అదే వ్యవహారము, అదే తంతు, అదే మోసం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మనవి చేస్తూ ఉన్నాను. మీరు అమలు చేసినా చేయకపోయినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము 42% ముస్లింలకు ఉన్నటువంటి 10% తీసేసి 42% బీసీ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు గత శాసనసభ ఎన్నికల్లో కూడా మేము ప్రకటించాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్ ఇచ్చారు. ఇదే హైదరాబాద్ హైకోర్టు నుంచి, హైదరాబాద్ హైకోర్టు ధర్మాసనం ఈ రకంగా మతపరమైన రిజర్వేషన్ తప్పు, అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ వ్యతిరేకము, మతపరమైన రిజర్వేషన్స్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంగీకరించలేదు కాబట్టి రాజ్యాంగంలో పొందుపరచలేదు, ఈరోజు మీరు మతపరమైన రిజర్వేషన్స్ తప్పు అని చెప్పి రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. 1 కాదు 2 సార్లు కొట్టేస్తే సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకొని 4% రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఇప్పటికీ అమలులో ఉన్నటువంటి ఆ 4% రిజర్వేషన్స్ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ 4% కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అవి కూడా మేము ముస్లింలు మతపర రిజర్వేషన్ తొలగించి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని మనం చేస్తున్నాను. తెలుగు మ్యాట్రిమోనీలో లెక్కలేనన్ని చాయిస్లు ఉన్నాయి. లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. ఇంతకన్నా ఏం కావాలి? తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.